హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే నిన్న డీమార్ట్కి వెళ్ళానని మీకు వ్లాగ్ షేర్ చేశాను కదా. నేను డీమార్ట్లో ఏమేమి తీసుకున్నాను, అలాగే నాకు బయట అదే కిరాణా స్టోర్లో ఎంత అయింది, నాకు డీమార్ట్లో ఎంత అయింది, నేను అదైతే మీకు ఇప్పుడు నేను షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. అయితే ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఫస్ట్ అయితే బిల్లు చూపిస్తాను మీకు లాస్ట్ షార్ట్లోనే చూపించాను బిల్ అనేది. మీకు నేను మళ్ళీ బిల్ చూపిస్తున్నాను. నాకు 5085 రూపీస్ అయిందన్నమాట. చూపిస్తున్నాను, మీకు క్లారిటీ లేదే. 5085 రూపీస్ అయింది. నేనైతే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. నేనైతే ఓన్లీ ఇంట్లో తీసుకుంటాను కదా, పెసరపప్పు, శనగపప్పు, అవి అయితే నేను చూపించట్లేదు. వాటితో కలిపి ఇది అమౌంట్ అయింది. నేను అవి కాకుండా మిగతా ఏం తీసుకున్నానని మీకు చూపిస్తాను అన్నమాట. నెక్స్ట్ అయితే మ్యాగీ. పిల్లలకి అప్పుడప్పుడు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా, వాళ్ళకి చేసి ఇవ్వచ్చు అని చెప్పి తీసుకున్నాను. డైలీ ఇవ్వను, ఇది అన్హెల్దీ కాబట్టి ఎప్పుడైనా సరే తింటామంటే మాత్రమే చేస్తాను, లేదంటే లేదు. ఎప్పుడు చేస్తాను. నెక్స్ట్ వచ్చి అగరబత్తీస్, మంగళదీప్ అగరబత్తీస్ తీసుకున్నాను. ఇంకా ఆయిల్ తీసుకున్నాను. తర్వాత వచ్చి గోధుమ పిండి అన్నమాట, ఆశీర్వాద్. ఏంటంటే మాకు మంత్లీ 2 kgs పడుతుంది. నేను 2 kgs తీసేస్తున్నాను సింగిల్ ప్యాక్లోనే. ఇంకా పిల్లలకైతే చాక్లెట్స్ తీసుకున్నాను. ఈ చాక్లెట్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వడం కూడా మర్చిపోయాను. ఇంట్లోనే పెట్టేసి వదిలేసాను అనమాట. స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వటాను చాక్లెట్స్. నెక్స్ట్ వచ్చి సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ 5 తీసుకున్నాను. ఇంకైతే మిన్నుకి నైట్ వేర్ తీసుకున్నాను. మిన్నమ్మకి దీని మీదకి ఈ టీషర్ట్ తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. ఇంకా ఈ డ్రెస్ ఇలా. నెక్స్ట్ వచ్చి బాబుకి కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను. పాపకు సెట్ అయినట్టు బాబుకి సెట్ అవ్వ బట్టలు ఏంటో కానీ ఎప్పుడైనా కుదిరితే మాత్రం తీసేసుకుంటాను. వాడికి ఎక్కువగా బట్టలు కుదరవు అన్నమాట. ఇంకైతే ఈ డ్రెస్ మాకు నచ్చి తీసుకున్నాను. షార్ట్ తీసుకున్నాను. దీని మీదకి వచ్చి టీషర్ట్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో తనకి కాలర్ ఉన్నది, టీషర్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఈ టీషర్ట్ తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. నెక్స్ట్ మేము ఎప్పుడు లక్స్ సోప్స్ వాడతాం అన్నమాట. ఈసారి అయితే గ్రేస్ సోప్స్ తీసుకున్నాం. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత నుంచి ఎప్పుడు లక్సే. ఈసారి మాత్రం ఇది తీసుకున్నాం. మా ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సోప్ అన్నమాట. అత్తయ్య ఏమో సంతూర్ వాడతారు, మేమేమో లక్స్ వాడతాం, పిల్లలకేమో మైసూర్ శాండిల్. ఇంకా ఇన్ని రకాలు. ఇంకా రక్షాబంధన్ వస్తుంది కదా, రాఖీస్ కూడా తీసుకున్నాను. ఇంకా ధూప్ స్టిక్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చి మెంతులు. ఇదేదో ఇందులో ఉండిపోయింది. ఇందులో ఏముండిపోయిందబ్బా, ఏదో ప్యాకింగ్ అయితే ఇందులో ఉండిపోయింది. చూసుకోలేదు, ఇందులో ఏముందో చెక్ చేయాలి. తెలియదు ఏముందో. ఇంకొచ్చి సజ్జలు తీసుకున్నాను, చిన్న ప్యాకెట్. ఫ్లాక్ సీడ్స్, ఇంకా బ్రాస్ ఐటమ్స్ తోముకునేడానికి ఇవి తీసుకున్నాను అనమాట. వీటితో బాగా వస్తాయి, తెల్లగా వస్తాయి. తీసుకున్నాను. లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను, అది అయిపోయింది. మళ్ళీ తీసుకున్నాను. నెక్స్ట్ రాక్ సాల్ట్. నేను ఎక్కువ డిమార్ట్కి వెళ్తే పింక్ సాల్టే తీసుకొస్తాను, లేకపోతేనే ఇంట్లో వైట్ సాల్ట్ వాడతాను, కానీ పింక్ సాల్టే తీసుకుంటాను నేనైతే ఇంట్లోకి. క్యాంపోవర్, ఆర్త్ బిల్లలు,
నెక్స్ట్ వన్ సగ్గుదానా తీసుకున్నాను. ఇది 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. ఏంటంటే ఇంట్లో ఓవర్ హిట్ చేసేస్తున్నాను అంటున్నారు, అప్పుడప్పుడు చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇది 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నా పౌడర్. ఇంకొచ్చి మినపగుళ్ళు. ఆల్రెడీ ఇంట్లో తొక్క మినపప్పు అనేది ఉంది. ఏంటంటే గారెలు అవి వేసేటప్పుడు అది ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ఇది మళ్ళీ వేరేగా తీసుకున్నాను మినపగుళ్ళు అనేవి. నెక్స్ట్ వచ్చి జీలకర్ర ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. సబీనా ఒకటి తీసుకున్నాను. ఏంటంటే నేను సోప్స్ తీసుకునేదాన్ని, ఎందుకు ఇది బాగుంది అనిపించి ఇంక ఇదే యూజ్ చేసేస్తున్నాను అన్నమాట గిన్నెలు కడుక్కునేదానికి. ఇంకా రాఖీ వస్తుంది కదా, ఇంకా రాఖీ కూడా తీసేసుకున్నా. ఇలా మిన్ను వాళ్ళ అన్నయ్యలకు కట్టిద్ది, నేను మా అన్నయ్యకి కడతాను కదా. నెక్స్ట్ చెప్పాను కదా, ఇవి 2 ప్యాకెట్లు తీసుకున్నాను చదువుతాను అని చెప్పి. ఇంకా మటన్ మసాలా ప్యాకెట్ తీసుకున్నాను. నాకు ఎంతో ఇష్టమైన కంపల్సరీ నేను వెళ్తే మాత్రం తెచ్చుకుంటాను రస్కులు. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మాత్రం తింటాను. ఈవినింగ్ టైము తీసుకున్నాను, లాస్ట్ టైము అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను అన్నమాట. పిల్లలు తినరు, అత్తయ్య కూడా తినరు, నేనే తింటాను, లేదా మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ తింటారు. నా కోసం అని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకా మ్యాట్ అన్నమాట. ఇది నేను కిచెన్లో కానీ తీసుకున్నా. ఈ మధ్య ఎందుకో నాకు కిచెన్ అంతా బ్లాక్ వీటితోనే డెకార్ చేయాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా బ్లాక్ తీసుకున్నా. ఇది బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చి 150 పడ్డది నాకు. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఆయిల్, ఒక్క నిమిషం, దీనికి తాళ్ళు వేసి కట్టేశారన్నమాట మా హస్బెండ్ బండికి, అందుకని చెప్పి ఎత్తలేను. ఇదన్నమాట గోల్డ్ డ్రాప్ ఆయిల్ టిన్ ఒకటి. నెక్స్ట్ లాస్ట్ వన్ కార్పొరేటర్. ఇది కింద హాల్లో వేద్దామని చెప్పి తీసుకున్నాను. ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది నాకు ఇది అంటే నాకే కదా మా హస్బెండ్కి కూడా ప్లాన్ ఉంది కిందంటికి వేద్దామని చెప్పి. అందుకని చెప్పి తీసుకున్నాం. దీనికి ఇప్పుడు టైం వచ్చింది. ఏదైనా మనం కొనాలన్నా చేయాలన్నా దానికి టైం రావాలి కదా, ఇప్పుడు టైం వచ్చింది. దీని కాస్ట్ వచ్చి 1120 రూపీస్ పడ్డది నాకైతే. బ్లాక్లోనే తీసుకున్నా. ఇది కూడా నేను మెరూన్ అన్నాను కానీ మా హస్బెండ్ బ్లాకే బాగుంటుంది అంటున్నారు, ఇంకా బ్లాక్కే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంతే వీడియో. ఇప్పుడు మాట్లాడుకుందాం, డీమార్ట్ బెస్టా కిరాణా షాప్ బెస్టా అనేది. మనం డీమార్ట్కి వెళ్తే పనికి మళ్ళీ చెత్త అంతా వేస్తామన్నమాట. మనకు కావాల్సినవి మనం ఒక పేపర్ మీద రాసుకొని వెళ్తే మాత్రం అవే తెచ్చుకుంటే పర్లేదు. లేదా నాలాగా ఏమైనా క్లాస్ చూసి వాటికి టెంప్ట్ అయ్యి మళ్ళీ తీసుకున్నామంటే మాత్రం మనకు బిల్లు వాచిపోద్ది. మనం కిరాణా షాప్కి వెళ్తే ఏంటంటే మనకు కావాల్సినవి మాత్రమే మనం తెచ్చుకుంటాం. కానీ నాకేమనిపించిందంటే అక్కడ సేమ్ బిల్లే అనిపించింది. నేను ఇక్కడ ఏంటంటే మంత్లీ కిరాణా స్టోర్ తీసుకొస్తాను కదా, అక్కడ నాకు 2500 ఎట్లా అవుతుంది. మళ్ళీ డీమార్ట్కి వెళ్తే సోప్స్కి వాటికి మళ్ళీ 2000 3000 నాకు అవుతుంది అన్నమాట. అక్కడ కలిపి నాకు సేమ్ అనిపించింది. మనం ఇంకా అదొకటి ఎక్స్ట్రా కొన్నాం కదా కార్పొరేటర్, దానివల్ల మనకి 1100 అయింది. లేదంటే మనకి సరుకులన్నీ కూడా వచ్చేస్తాయి. మ్యాక్సిమం నేను తెచ్చేసాను ఏమేమి ఉండాలన్నది. ఇంకా ఏమైనా ఒక పల్లీలు మాత్రం మిస్ అయ్యాయి. ఇంకా ఏమైనా మర్చిపోయానేమో, అవి సర్దేటప్పుడే నాకు తెలుస్తుంది. నేను కిందకెళ్ళి అవి సర్దుకోవాలన్నమాట. ఇంతే వీడియో. మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.